Hi friends, welcome to my documentary. 3 to 4 of A plus 3 to 4 of B plus 3 to 4 of C equals to 999. Then A comma B comma C equals to how much? So మనకి ఏమి ఇచ్చాడు 3 to 4 of A plus 3 to 4 of B plus 3 to 4 of C is equals to 999 ఇచ్చాడు. సో ఇప్పుడు 3 to 4 of A plus 3 to 4 of B plus 3 to 4 of C ని ఫస్ట్ 3 to 4 of A తోని మల్టిప్లై చేసి 3 to 4 of A తోని డివైడ్ చేద్దాం. So 3 to 4 of A then multiply చేద్దాం. 3 to 4 of A plus 3 to 4 of B plus 3 to 4 of C divided by 3 to 4 of A equals to 999. So ఇప్పుడు దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు? 3 to 4 of A into 3 to 4 of A by 3 to 4 of A plus 3 to 4 of B by 3 to 4 of A plus 3 to 4 of C by 3 to 4 of A is equals to 999. సో ఇక్కడ 3 to 4 of A కు 3 to 4 of A క్యాన్సిల్ అవుద్ది. అప్పుడు ఏముంటుంది 3 to 4 of A into 1 plus 3 to 4 of B by 3 to 4 of A plus 3 to 4 of C by 3 to 4 of A ఈక్వల్స్ టు 999. సో ఇప్పుడు 999 కి ఫ్యాక్టర్స్ చూద్దాం. సో 999 కి ఫ్యాక్టర్స్ చూసినట్లయితే 3 తోని 3 ఇంటూ 333 మళ్ళీ 3 ఇంటూ 311 3 ఇంటూ 3 3 జా 3 7 జా. సో 3 ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ 37. సో 3 క్యూబ్ ఇంటూ 37 గా రాసుకోవచ్చు. సో అప్పుడు 3 to 4 of A into 1 plus దీన్ని 3 to 4 of B plus 3 to 4 of C by 3 to 4 of A రాసుకుందాం. is equals to 3 cube into 37. 3 cube into 37. ఇప్పుడు 3 to 4 of A కు 3 to 4 of 3 కి మ్యాచ్ చేద్దాం. సో 3 to 4 of A is equals to 3 to 4 of 3. అప్పుడు A is equals to 3. ఇంకా మిగిలిందేంటి 1 plus 3 to 4 of B plus 3 to 4 of C by 3 to 4 of A కదా. సో 1 plus 3 to 4 of B plus 3 to 4 of C by 3 to 4 of A is equals to 37. సో 1 అటు వెళ్ళినట్లయితే -1 అవుతుంది. సో అప్పుడు 3 to 4 of B plus 3 to 4 of C by 3 to 4 of A is equals to 37 minus 1 that is equals to 36. ఇక్కడ 3 to 4 of A డివైడ్ చేస్తుంది, అటు వెళ్తే మల్టిప్లై చేస్తుంది. సో అప్పుడు 3 to 4 of B plus 3 to 4 of C is equals to 36 into 3 to 4 of A. ఇప్పుడు దీన్ని 3 to 4 of B తోని మల్టిప్లై చేసి మళ్ళీ 3 to 4 of B తోని డివైడ్ చేద్దాం. సో 3 to 4 of B into 3 to 4 of B plus 3 to 4 of C by 3 to 4 of B is equals to 36 into 3 to 4 of A. కానీ ఇక్కడ ఏ అంటే ఏంటి, మనకు ఏ అంటే ఆన్సర్ ఏ అంటే 3 వచ్చింది కదా. సో ఇప్పుడు దీన్ని 36 ఇంటూ 3 to 4 of 3 గా రాసుకోవచ్చు కదా. సో అప్పుడు ఇక్కడ ఏమవుతుంది 3 to 4 of B ఇంటూ దీన్ని 3 to 4 of B by 3 to 4 of B ప్లస్ 3 to 4 of C by 3 to 4 of B గా రాసుకోవచ్చు కదా. ఈజ్ ఈక్వల్స్ టు 36 ఇంటూ 3 to 4 of 3. ఇప్పుడు దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు, ఇక్కడ 3 to 4 of B కి 3 to 4 of B క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు 3 to 4 of B ఇంటూ 1 ప్లస్ 3 to 4 of C by
3 to 4 of b is equals to 36 into 3 to 4 of 3. సో ఇప్పుడు 36కి ఫ్యాక్టర్స్ చూద్దాం. సో 36కి ఫ్యాక్టర్స్ చూసినట్లయితే 3తోని 3 1 జా 3 2 జా 3 4 జా. సో 3 into 3 into 4 అప్పుడు 3 square into 4గా రాసుకోవచ్చు కదా. సో ఇప్పుడు దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు, 3 to 4 of b into 1 plus 3 to 4 of c by 3 to 4 of b is equals to 36 అంటే 3 square into 4 into 3 to 4 of 3. So 3 to 4 of b into 1 plus 3 to 4 of c by 3 to 4 of b is equals to, ఇక్కడ 3 to 4 of 2 ఉంది, ఇక్కడ 3 to 4 of 3 ఉంది. సో 3 to 4 of 2 plus 3 into 4 that equals to 3 to 4 of 5 into 4. ఇక్కడ 3 to 4 of b కి 3 to 4 of 5 కి మ్యాచ్ చేసేద్దాం. సో 3 to 4 of b is equals to 3 to 4 of 5, then b is equals to 5. ఇంకా మిగిలిందేంటి, 1 plus 3 to 4 of c by 3 to 4 of b is equals to 4. ఈ 1 అటు వెళ్తే -1 అవుతుంది. సో అప్పుడు 3 to 4 of c by 3 to 4 of b is equals to 4 minus 1 that is equals to 3. ఇప్పుడు దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు, సో 3 to 4 of c by 3 to 4 of b is equals to 3. ఇక్కడ 3 to 4 of b డివైడ్ చేస్తుంది, అటు వెళ్తే మల్టిప్లై చేస్తుంది. సో అప్పుడు 3 to 4 of c is equals to 3 into 3 to 4 of b. కానీ ఇక్కడ మనకు b అంటే ఏంటి, b అంటే ఇక్కడ 5 కదా. సో 3 to 4 of c is equals to 3 into 3 to 4 of 5. సో 3 అంటే 3 to 4 of 1 ఉన్నట్టు కదా. సో అప్పుడు 3 to 4 of c is equals to 3 to 4 of 1 plus 5 that is equals to 3 to 4 of 6. So then c is equals to 6. ఇక్కడ మనకు a is equal to 3 వచ్చింది, ఇక్కడ b is equal to 5 వచ్చింది, ఇక్కడ c is equal to 6 వచ్చింది. సో therefore a is equal to 3, b is equal to 5, c is equal to 6. సో ఇది ఆన్సర్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.